పరింగిశెట్టి కీర్తన అలియాస్ జనసేన కీర్తన సాధారణ గృహిణి నుంచి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎదిగిన వీర మహిళ. భర్త సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అయినా తాను మాత్రం ఒక సాధారణ గృహిణిగా అనుకువగా నడుచుకుంటూ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ సిద్ధాంతాలను బలంగా చర్చా వేదికల్లో వినిపిస్తూ మహిళలందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న వీర మహిళ. తనకు నామినేటెడ్ పదవి వచ్చినా రాకపోయినా పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నడుచుకుంటానంటున్న జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తనతో ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు హాట్ సీట్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు జనసేన పార్టీ వీర మహిళ, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరింగిశెట్టి కీర్తన గారు ఉన్నారు. కీర్తన గారితో మాట్లాడదాం. నమస్తే కీర్తన గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్ యూ. ముందుగా పిలిచిన వెంటనే మా ఇంటర్వ్యూ ప్రోగ్రాంకి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మేడం. మీకు కూడా సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆఫర్ చేసినందుకు, నన్ను పిలిచినందుకు. సో పరింగిశెట్టి కీర్తన, ఇంటి పేరు పరింగిశెట్టి. సో ఇంటి పేరు కన్నా జనసేన కీర్తన అంటేనే అందరికీ నోటెడ్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విరుచుకు పట్టడంలో మీ స్టైలే వేరు. సో ఎందుకని వైసీపీ అంటే అంత కోపం? వైసీపీ అంటే కోపం కాదు, మీకు ఆ విషయం తెలుసు. వైసీపీ చేసిన పరిపాలనలను చూస్తే కోపం వస్తుంది ఎవరికైనా, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆర్ యాజ్ ఏ హౌస్ వైఫ్. మీరు చూస్తున్నారా, నేనైతే బయటకు వచ్చి రాజకీయాల్లో ఉండాలన్న థింకింగ్లో అయితే ఎప్పుడూ లేదు. ఒక హౌస్ వైఫ్గా నా పిల్లలతో హ్యాపీగా ఉండేదాన్ని. ఏదైతే జనసేన పార్టీ పెట్టారో పవన్ కళ్యాణ్ గారు, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా నా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారు అభిమాని మా హస్బెండ్ అవ్వడం వల్ల, సో రోజు వింటూ ఉండడం పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆ 2014లో పార్టీ పెట్టిన నుంచి గమనించడం, పవన్ కళ్యాణ్ గారు నిరంతరంగా చేసిన ఫైట్స్ చూడటం, సో ఎలక్షన్కి ముందు కూడా సోషల్ మీడియా ద్వారా వాయిస్ ఇవ్వడం, తద్వారా నేను జనసేన పార్టీకి సుపరిచితురాలనే. కానీ ఎప్పుడైతే ఓడిపోయారో అది నాకు చాలా బాధ వేసి నేను రాజకీయాల్లోకి బయట రావడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇంకా నిరంతరం ఫైట్ చేస్తూనే ఉన్నాను. 2019 తర్వాత నుంచి యాక్టివ్ అయ్యారు. అవునండి. అంటే ముందు సారు అభిమాని మీ హస్బెండ్? అవునండి. సార్ పేరండి? సార్ మునిరాజులు, ఇస్రోలో సైంటిస్ట్గా ఉన్నారు. ఇస్రో సైంటిస్ట్? ఇస్రోలో సైంటిస్ట్గా ఉన్నారండి. బట్ బయట రాకూడదు కాబట్టి నన్ను సపోర్ట్ చేసి పంపించారు. సో నాకేంటంటే కొంచెం ఇవన్నీ చూస్తే నచ్చలేదు అంతగా. ఏం బయట ఎందుకు రాజకీయాలు, ఇంట్లో ఉండే హ్యాపీగా సోషల్ మీడియా ద్వారా మనం కావాల్సింది చేస్తున్నాం కదా. కానీ వన్స్ కొన్ని ఇష్యూస్ మనం టేక్అవుట్ చేస్తూ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు, కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా ఆన్సర్ చేసినప్పుడు, అక్కడ ఎవరైతే బాధితులను చూస్తున్నప్పుడు ఆవేదన కలిగి, లేదు మనం కూడా రాజకీయాల్లో ఉండాలి, ఉంటే మనకు పవర్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఏమైనా న్యాయం చేయగలుగుతాం, అది పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యపడుతుంది అని నమ్మి జనసేన పార్టీలో చేరి తద్వారా ఈ 5 years నుంచి సర్వీస్ చేస్తూ వస్తున్నాను. అధికార ప్రతినిధి ఇచ్చి మీకు ఒక 2 years అవుతుందా మేడం? పైన అయింది. 3 years అవ్వచ్చు దగ్గర దగ్గర. ఎగ్జాక్ట్లీ. అయితే వచ్చిన అంటే వెంటనే ఐ థింక్ ఒక 1.5 year 2 yearsలోనే పార్టీ మిమ్మల్ని గుర్తించింది. మీకు అధికార ప్రతినిధి రావటం వెనక ఎవరు సపోర్ట్ చేస్తారు? అంటే ఫస్ట్ నేను రావడమే ఒక 3-4 monthsకి నేను జిల్లా జాయింట్ సెక్రటరీగా తీసుకున్నాను నేను ఫస్ట్. అంటే అప్పటికే నేను బాగా మాట్లాడుతూ ఉండేదాన్ని. సో అది నోటీస్ చేసిన మా జిల్లా అధ్యక్షులు గారు వేసేటప్పుడు లిస్ట్లో నన్ను యాడ్ చేశారు. మనోహర్ సార్ దానికి ఆమోదం పలికారు. ఓకే, మహిళలు ఉండాలి, తను బాగా యాక్టివ్గా ఉంది, రాయలసీమ నుంచి ఉండాలి, యాక్టివ్గా పనిచేస్తుంది. ఒక్క కార్యక్రమం కూడా నాకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, జనసేన జెండా ఎక్కడ ఉంది అంటే అక్కడ కీర్తన గారు ఉంటారు అనే మాట అయితే తీసుకొని వచ్చాను. తద్వారా నేను మళ్ళీ ముందుకు వెళ్తూ పోతుండగా వరుసపెట్టి డిబేట్లు అండ్ ప్రతి ఒక్క ఛానల్ సపోర్ట్ చేసింది. జనసేన పార్టీ వాయిస్ని కీర్తన రూపంలో తీసుకోవడానికి ప్రతి ఒక్క ఛానల్ సపోర్ట్ చేసింది. ఎస్పెషల్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్క రిపోర్టర్కి, కోఆర్డినేటర్స్కి నేను బిజీగా ఉన్నానని చెప్పినా కూడా పాపం నెక్స్ట్ డిబేట్కి కూడా నాకు అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేశారు. ఆ డిబేట్స్ వరుసపెట్టి పార్టీ ఆఫీస్ దాకా వెళ్ళడం, కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం, నన్ను మీడియా హరిప్రసాద్ గారు ఇన్వైట్ చేసి సార్కి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సార్ వెంటనే అధికార ప్రతినిధి ఇమ్మని చెప్పారు. సో మొత్తానికి కీర్తన గారు వచ్చిన 1.5-2 yearsలోనే అందరూ పార్టీలో సహకరించారు. పార్టీ అధిష్టానం మీకు గుర్తించింది, గుర్తింపునిచ్చింది, అవకాశం ఇచ్చింది, రాష్ట్ర అధికార ప్రతినిధిగా మిమ్మల్ని ప్రమోట్ చేసింది. సో అప్పుడు మీ సార్ ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే మీ హస్బెండ్ గారు? యాక్చువల్లీ నేను ఆ రోజు రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. ఎందుకులే మళ్ళీ వెళ్ళడం పార్టీ ఆఫీస్కి బాగుండదు అనుకొని వెళ్ళాను. లక్కీగా సార్ ఈవినింగ్ 4 లోపల కీర్తన చేతికి మనం ప్రెస్ నోట్ ఇవ్వాలి, తన అధికార ప్రతినిధిగా మనం డిక్లేర్ చేయాలి అన్న. నా ముందరే నేను చూస్తుండగానే ప్రాసెస్ అంతా జరిగింది. లిటరల్లీ అక్కడే కూర్చొని ఏడ్చేసాను నేను. సో అందరూ అంటే నాకు ఎన్ని పొజిషన్స్ ఇచ్చినా
నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, నేను అంతా నేర్చుకోవడానికి ప్రయత్నించాను. కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉండేది కొన్ని వర్డ్స్, పొలిటికల్ వర్డ్స్. సో అవన్నీ ప్రాక్టీస్ చేసుకొని 1కి 10 సార్లు మేము దాన్ని రీచెక్ చేసుకొని అంత స్ట్రగుల్ పడింది నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూశారు. సో నువ్వు కష్టపడిన దానికి గుర్తింపు వచ్చింది, ఇంకా ఎంతమంది గుర్తింపు పొందకుండా ఉంటారు, సో దేవుడు ఇంతవరకు మమ్మల్ని ఇచ్చారు అని ప్రత్యేకంగా నేను కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి, నాదెళ్ల మనోహర్ గారికి చెప్పాలి, నాగబాబు అన్నకి చెప్పాలి, అలాగే హరిప్రసాద్ గారు. మీడియా డిపార్ట్మెంట్ని మొత్తంగా హరిప్రసాద్ గారు రూల్ చేసే విధానం మాకు చాలా ఇంప్రెసివ్గా ఉంటుందండి. చిన్న విషయం మేము మాట్లాడుతున్నామన్నా వెంటనే కాల్ వస్తుంది మాకు. సో అంత బాగా చేస్తారు. నాగబాబునే పలుసార్లు నా గురించి ప్రస్తావించి ఉన్నారు అందరితో. ఎవరైతే ఇంటికి వెళ్ళినా చిత్తూరు నుంచి ఒక అమ్మాయి మాట్లాడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది కీర్తన. సో అన్నయ్యని మీట్ అవ్వాలంటే డైరెక్ట్ కళ్యాణ్ గారిని మీట్ అయ్యి అధికార ప్రతినిధిగా అన్నయ్య దగ్గరికి వెళ్ళినా నాకు ఇంకా చాలా అది నాకు ఆనందంగా అనిపించింది. అధికార ప్రతినిధిగా మీరు నాగబాబు అన్నయ్య గారిని మీట్ అయ్యాను. ప్రమోట్ అయిన తర్వాత వెళ్ళారు. ఏమన్నారు మేడం? అంటే ఇక్కడ మీటింగ్ లో ఉన్నప్పుడు అనే నేను కీర్తన ఓ కీర్తన అనే చాలా ఎక్సైట్ అయిపోయి, తల్లి నీకు రావాలనుకున్నాను వచ్చింది, ఇంకా ముందే వచ్చింది. ఫస్ట్ మీట్ మీరు నాగబాబు గారిని అవటం యువశక్తి కార్యక్రమంలో ఫస్ట్ టైం. ఏ ఇయర్ మేడం? యువశక్తి జరిగినప్పుడు మీట్ అయ్యాను. ఓకే, ఆ రోజే ఫస్ట్ టైం అన్నయ్య మీట్. అప్పటి నుంచి మీకు సపోర్ట్ గా ఉన్నారు? చాలా సపోర్ట్ గా ఉన్నారు. టిల్ నౌ ఆయన బ్లెస్సింగ్స్ అందరివి ఉన్నాయండి, ఒకరని చెప్పకూడదు. అజయ్ సార్ కూడా మీకు ఏది ఇబ్బంది ఉన్నా వెంటనే కాల్ చేసి మాట్లాడడానికి యాక్సెస్ మాకు ఇచ్చారు. సో మొత్తానికి రాయలసీమ నుంచి కూడా జనసేన పార్టీ తరపు నుంచి వీర మహిళలు బలంగా ఉన్నారు, చాలా చాలా బలంగా ఉన్నారు. ఇంకా ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళైతే. సో ఇప్పుడు కీర్తన గారిని రేపు నామినేటెడ్ పదవుల్లో ఏ పదవిలో చూడొచ్చు మేడం? అది కళ్యాణ్ సార్ డిసైడ్ చేయాలి. మా డిప్యూటీ సీఎం గారి చేతుల్లో ఉంటుంది, మా చేతుల్లో ఉండదు. నా అయితే నేను నిరంతరం జనసేన పార్టీ కోసం ఇలా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను, కష్టపడుతూనే ఉంటాను. సార్ మాకు గుర్తించినారు కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నాం. ఆయనకి ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఖచ్చితంగా ఇస్తారన్న నమ్మకం కూడా మా అందరికి ఉంది. అంటే మిమ్మల్ని అప్లికేషన్ ఇవ్వమన్నారు కదా అందరినీ? అవును సార్. ఇచ్చారా మేడం? ఇచ్చాను సార్. లాస్ట్ డే అది కూడా బాస్, నేను బాస్ అనుకుంటున్నాను, డిప్యూటీ సీఎం గారు అడిగారు ఏదైనా చెప్పండి అమ్మా మీరు ఏమనుకుంటున్నారు అని. సార్ నేను అట్లా ఏం చెప్పలేకున్నాను, మీ ఇష్టం సార్ ఏదైనా అని చెప్పేస్తే మళ్ళీ నెక్స్ట్ డే నాగబాబు అని చెప్పారు ఖచ్చితంగా ఇవ్వాలి కీర్తన, ఏదో ఒకటి ఇవ్వమ్మా, వద్దు అని అనుకోవద్దు, అంటే స్వార్థం అనుకుంటారేమో అన్నయ్య అంటే ఏం కాదు, స్వార్థం ఏముంటుంది, నీకు నచ్చింది రాసి పెట్టు అని చెప్తే లాస్ట్ డే వెళ్ళి ఒక కాపీ హరిప్రసాద్ గారికి, ఒక కాపీ నాగబాబు అన్నయ్య గారికి ఇచ్చొచ్చాను. సో మొత్తానికి ఏమి ఇచ్చారో తెలుసుకోవచ్చా మేడం? కాన్ఫిడెన్షియలా? అలా ఏమీ ఇవ్వలేదు సార్, జస్ట్ డిపార్ట్మెంట్స్ మాత్రమే మెన్షన్ చేశాను. ఒక 5 డిపార్ట్మెంట్స్ ఇచ్చాను. వెదర్ దాంట్లో ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా వేరేది ఇచ్చినా ఓకే అనుకుంటున్నాం. అసలు ఇవ్వకపోతే మీకు నామినేటెడ్ పదవి ఇంకా హ్యాపీ, ఇంకా మంచిగా చేస్తాం అనుకుంటాను. ఇస్తే ఏంటంటే మనం ఒక యాక్టివ్ రోల్లో ఉన్నట్టు ఉంటుంది, మనకు కూడా పార్టీ గుర్తించింది అని మనం నలుగురికి చూపించడానికి ఉంటుంది. ఇంకొంతమంది మనల్ని ఆదర్శంగా తీసుకొని పార్టీలోకి వచ్చి ఇంకా యాక్టివ్గా వర్క్ చేయడానికి ఉంటుంది. నాకు డౌట్ కీర్తన్ గారు, మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి నామినేటెడ్ పదవుల గురించి మాట్లాడుతూ ఆయన చాలామంది చైర్మన్లే రిఫర్ చేశారు, సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇంతమందికి చైర్మన్ ఇవ్వాలంటే అది పాసిబుల్ అయ్యే పరిస్థితి కాదని. సో ఇప్పుడు కీర్తన గారు కూడా ఎక్కడో చైర్మన్ పదవి కోసం లెటర్ ఇచ్చారా? లేదా నేను కావాలంటే మీకు చూపిస్తాను. నేను అసలు డిపార్ట్మెంట్ తప్ప ఎక్కడ చైర్మన్ కానీ డైరెక్టర్స్ కానీ ఏది అడగలేదు. అది కూడా ఖచ్చితంగా అడగండి, తప్పు లేదు, మీరు కష్టపడ్డారు అన్నప్పుడే జస్ట్ డిపార్ట్మెంట్స్ వచ్చారు, నా ప్రొఫైల్ అక్కడే ఉంటుంది, ఎవరైనా చూడొచ్చు. అయితే మేడం, ఎన్నికల ముందు మీ అధినేత 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి, ఒక ఎమ్మెల్యే ఉంటే అతను వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన పరిస్థితి. సో వైసీపీ 150 స్థానాలతో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నిత్యం మీరు డిబేట్లో ఏది మాట్లాడినప్పటికీ కూడా, ఈవెన్ నా డిబేట్లో అనేక సందర్భాల్లో వైసీపీ ప్రతినిధులు మిమ్మల్ని ముందు మీ అధినేతను ఎమ్మెల్యేగా గెలవమనండి, సో ఆ తర్వాత ముఖ్యమంత్రి గురించి ఆలోచించండి చాలా అవమానించేవారు. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? 21, మీరు సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ 11 అసెంబ్లీ సీట్స్. ఏమనిపిస్తుంది మేడం ఎప్పుడన్నా దీన్ని థింక్ చేస్తా ఉంటే? మీరు ఆలోచించండి, ఇప్పుడు మేము కూడా అలాగే వాళ్ళకి బిహేవ్ చేస్తే మా అధినేతకి వాళ్ళ అధినేతకి డిఫరెన్స్ ఏముంటుంది? ఛాన్స్ వచ్చింది కదా, మీరు కూడా అనొచ్చు కదా. అలా అంటే డిసిప్లినరీగా ఎలా ఉంటాం మేము ఎందుకు వచ్చాం? మార్పు చేయడానికి వచ్చాం. జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటి? ఉన్న రాజకీయ జీవితంలో కాకుండా ప్రక్షాళన చేసి కొత్త వడవడి తీసుకురావాలన్న ఇంటెన్షన్తో మేము వచ్చాం. సో వాళ్ళలాగా మేము రివెంజ్ పాలిటిక్స్ లేకుంటే ఇలా గుచ్చే మాటలు, ఎందుకంటే నేనే చాలాసార్లు తీసి అట్లా ఇయర్పాడ్స్ పక్కన పడేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఏంట్రా ఇలా మాట్లాడుతున్నారు, ఆయనకి ఏం కర్మ, ఇంత లగ్జరియస్ లైఫ్ ఉంది, ఇంత స్టార్డమ్ ఉంది, ప్రజల కోసం తన కష్టాయితం తీసుకొని వచ్చి ఖర్చు పెడుతున్నారు, తన బిడ్డల గురించి కూడా ఆలోచించని వ్యక్తిని పట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే, ఒక మహిళలని కూడా మమ్మల్ని చూడకుండా మమ్మల్ని ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు. స్టిల్ నౌ మేము ట్రోలింగ్ పడుతున్నాం. ఇప్పుడు కూడా రీసెంట్ గా కూడా ట్రోలింగ్ పడితే అజయ్ గారు నాకు కాల్ చేసి నా మొత్తం సర్నేమ్ అన్ని ఎంక్వైరీ తీసుకునేసి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికి కూడా సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని ట్రోలింగ్ జరుగుతుంది. వైసీపీ వాళ్ళే.
వైసీపీ వాళ్ళకి ట్రోలింగ్ చేస్తున్నారు స్టిల్ నౌ. అంటే మేము ఎందుకు భరిస్తున్నాం, మా కామెంట్ సెక్షన్ చూడాలంటే భయపడుతున్నారు జనాలు. చూస్తామన్న కామెంట్ సెక్షన్ అని అడుగుతారు. సో కామెంట్ సెక్షన్ దాకా ఎందుకు, మా మొఖాల మీదకే ఫోన్లు చేసి తిట్టే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని బెదిరించే వాళ్ళు ఉంటారు, ఇన్ని పడుతున్నాం ఎందుకు? మాకు మా అధినేత నుంచి డిసిప్లిన్ వల్ల మేము బయటకు రాకుండా మా మేరకు ఎంతవరకు అవుతుందో అంత మేరకు మేము వాయిస్ ఇస్తూ ప్రజా పోరాటాలు చేసుకుంటూ ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. కాబట్టి ఈరోజు మేము ఎంత సుస్థిరమైన స్థానంలో ఉంది జనసేన పార్టీ. 21 గెలవడం అంటే నార్మల్ ఇది కాదండి. దేశంలో ఇది చరిత్రలో లిఖించాల్సినటువంటి అధ్యాయం. ఒక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాలో నేర్పిన డిసిప్లిన్ ఈరోజు మమ్మల్ని నిలబెట్టింది. అలాగే మేము ఇప్పటికి కూడా ఏ వైసీపీ అధికార ప్రతినిధులు మాతో వచ్చినా కూడా మేము వ్యక్తిగతంగా మాట్లాడటం. మీరు ఇప్పుడు ఎట్లా బూతులు తిట్టలేదా సార్? వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు సార్, విధానపరంగానే టార్గెట్ చేస్తాం. గట్టిగా మాట్లాడతాం సార్, అంతేగాని విధానపరంగా మాట్లాడుతున్నాం. పర్సనల్ గా మేము మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తిరుగుతున్నారో మాకు తెలుసులే అట్లాంటి మేము అనడం లేదు కదా సార్. ఆయన మమ్మల్ని అంటున్నారు. ఈవెన్ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యవర్గం మాట్లాడుతున్నారు సార్. ఇంత దిగజారుడు లైఫ్ గురించి మాట్లాడడం అవసరమా? ఎవరికైనా పొలిటికల్ సినారియోలో మాట్లాడాలి. మీరేం చేశారు, మేము ఇది చేసాం, మేము ఈ రిఫార్మ్స్ తెచ్చాం, మీరు రిఫార్మ్స్ తెచ్చారా? అంతేగాని పొలిటికల్ లైఫ్ కు పక్కన పెట్టేసి పర్సనల్ లైఫ్ ఎందుకు తీసుకురావడం? ఇస్ ఇట్ నెసెసరీ టాక్ సార్? అది మాకు అర్థం కావట్లేదు. అవసరం ఏముంది? సో ఇటువంటి పాలిటిక్స్కి చర్మగీతం పాడి కొత్త తరం తేవాలనుకున్నాడు. అలాగే తీసుకొని వచ్చాడు మాలాంటి అధికార ప్రతినిధులను అందరినీ. అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే, అందరం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో పార్టీలో జాయిన్ అయిన వాళ్ళమే, అందరికీ కష్టాలు తెలిసిన వాళ్ళం. సో అలాగే మా వాయిస్ని ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు 21 సీట్స్, ఫస్ట్ 24 అనుకున్నారు, తర్వాత బీజేపీకి అడ్జస్ట్ చేయడం వల్ల 21 స్థానాలకే పరిమితం అయిపోయింది జనసేన. అప్పుడు ఏమనిపించింది మేడం? కొంచెం బాధ ఉన్నింది, కానీ అధ్యక్షుడు వారి ఆలోచనలు మాకన్నా చాలా దూరం ఉంటాయని అర్థమైంది. దాని తర్వాత ఆయన ఆలోచనల ప్రకారం నడవడం మొదలు పెట్టాం. ఈరోజు మా అందరి అంచనాలకు మించి రిజల్ట్ వచ్చింది. సో ఎవరు అని ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 21 సీట్లు మేము గెలుస్తాము, ప్లస్ వాళ్ళని మరి 11 సీట్లకు పరిమితం చేస్తారన్న కాన్సెప్ట్లో ఎవరు ఊహించలేదు. మేము 21 సీట్లు గెలుస్తాం అనుకున్నాం, కానీ వాళ్ళని 11 సీట్లకే పరిమితం చేస్తారని ఎవరు ఊహించలేదు. రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా ఎంతో కొంత లాక్కొని వస్తాడని అనుకున్నాం, ఎందుకంటే ఒక గుడ్డి అభిమానం మా ప్రాంత ప్రజల్లో ఉంటుంది. ఎందుకంటే నేను రాయలసీమ అమ్మాయిని కాబట్టి నాకు తెలుసు ఆ విషయం. కొంచెం కడప, కర్నూలు వారికి ఫేవర్ గా ఉంటాయి, మొదటి చాలా ఫేవర్గా ఉంటుంది. ఎలక్షన్ తర్వాత కూడా నాతో మాట్లాడింది ఎంతైనా మనోడు ఏంటి అంటే మన కులపోడనో లేదంటే మన ప్రాంతం ఓడనో మనకేం చేశాడన్న కాన్సెప్ట్లో ఆలోచించే వాళ్ళకన్నా కూడా మనోడు అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. సో మేము రాయలసీమ ప్రాంతంలో గమనించానికి ఒక 25 to 30 లోపల ఉంటాడేమో అనుకున్నాం. కానీ తర్వాత తెలుసుకున్నది, మేము ప్రచారం వెళ్తున్న అర్థమైంది ఏంటంటే చాలా దిగజారిన కార్యక్రమాలు చేశారు, ప్రజల్ని పీక్క తిన్నారు. ఇది అది అని కాదండి, అన్ని వర్గాల వారిని టచ్ చేశారు వాళ్ళు. సో ఎంతో దాకా ఎందుకంటే మా తిరుపతిలో టీడీఆర్ బాండ్ల రూపంలో దోచుకుని తెగ 4,000 కోట్లు అండి. సో ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రసాదాలు, ఎస్పెషల్లీ స్వామివారి లడ్డు ప్రసాదంలో కూడా కలిపే నెయ్యిలో కూడా కల్తీ జరిగింది. ఫిష్ ఆయిల్, జంతువుల మాంసానికి సంబంధించినటువంటి ఆయిల్ అనేటువంటిది బయటకు వచ్చిన పరిస్థితుల్లో హిందువులందరూ కూడా వారి మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితి. సో దీనికి కూడా వైసీపీ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుందంటారా? ఖచ్చితంగా. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మనమన్నా ఇప్పుడు తెలిసింది కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు, కానీ ముందే తెలిసింది రాష్ట్రంలో ఉండిచుండదు సార్. నిజం చెప్తున్నాను. ఇది ఒక హిందువులుగా, స్థానికులుగా మాకు నాసిరకమైన లడ్లు అందుబాటులోకి వచ్చాయని మాత్రమే తెలుస్తారు, కానీ దాంట్లో జంతువుల గీ కూడా కలిసి ఉంది. నిజంగా ఎంత కలిసి వేస్తుందో ఈ టాపిక్ మీరు ఆలోచించండి. ఒక హైందవ ధర్మాన్ని నమ్మేవాళ్ళుగా, వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళుగా అసలు ఆయన అంటే బారులు తీరిపోతారు సార్. 30 కంపార్ట్మెంట్స్ దాటి కూడా ఎండలో వానలో నిలబడి ఆయన దర్శనం చేసుకుంటారు, చూస్తే చాలు అనుకుంటారు. అటువంటిది ఆయన ప్రసాదం తినాలంటే ఎంత అదృష్టంగా ఫీల్ అవుతారు. దేశ విదేశాలకు పంపిస్తాం సార్ పార్సల్స్ చేసి. అటువంటి ప్రసాదంలో కల్తీ అంటే నిజంగా ఎంత ఒళ్ళు కొవ్వెక్కి గర్వంతో, అధికార మదంతో చేస్తున్న కార్యక్రమాలు అని చెప్పాలి ఇవంతా. మేము ఇదే విషయం నోటీస్ చేసాం సార్. అన్నదాన సత్రంలో క్వాలిటీ బాగాలేదు, క్వాంటిటీ సరిగ్గా పెట్టట్లేదు, ఎక్కడ స్టాల్స్ లేవు సార్. మీరు గమనించట్లేదు, 5 yearsగా మనకు బయట స్టాల్స్ పెడతారు. అంతకుముందు వైసీపీ కన్నా ముందు కూడా క్యూలో ఉన్న వాళ్ళకి పాలు, పండ్లు, పలహారం పెట్టేవారు. నాకు ఐడియా ఉంది. కంపార్ట్మెంట్ లో సాంబార్ అన్నము, పెరుగన్నం ఉంటుంది, బయట కూడా స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ భక్తులు పడుకొని నిద్రపోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్టాల్స్ ఉంటాయి. ఆకలితో ఉండే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఉండదు. బిడ్డలు కూడా, పసి బిడ్డలకు కూడా పాలు అందుబాటులో ఉంటాయి. అటువంటివి 5 years లో మేము చూడలేదు సార్. ఇంకా దరిద్రం ఏంటంటే అన్యమత ప్రచారం కూడా జరుగుతుంది. బహిరంగంగా వీడియోస్ వచ్చేసాయి. దాని మీద ఫైట్ చేస్తే కూడా మాకు ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్స్ అసలు ఏవి కూడా మాకు చెప్పకుండా మా మీద అరెస్టులు చేయించేదాన్ని కూడా పాల్పడ్డారు. సో ఇంత నీచానికి దిగజారుతున్న వీళ్ళపైన మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంకా చాలా అఘాయిత్యాలు, అరాచకాలు వాళ్ళు చేసే లోపలే మనం కనిపెట్టాలి అనుకున్నాం, కానీ ఇంత నీచానికి ఒడిగట్టి
ఇంత దారుణంగా దిగజారుతారని తెలియదు. అక్కడ రూముల్లో అసంఖ్య కార్యక్రమాలు జరిగాయి, డ్రగ్స్ దొరికాయి, మద్యం సేవిస్తున్నారు, ఇటువంటి అన్ని ఫొటోస్ అన్ని ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాం, నొక్కే ప్రయత్నం, కేసులు పెట్టే ప్రయత్నం. సో వాళ్ళ పాపం పండిందని చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అని బయటకు వచ్చింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు ఇతర రాష్ట్రాలలో. హైందవ ధర్మాన్ని పాటించేవారు. నిజంగా సార్ ఎంత బాధేస్తుంది. అసలు నీకు ఏ రైట్ ఉంది అసలు నువ్వు టీటీడీ పాలక మండలిలోకి ఏర్పాటు చేయడానికి, నీ బంధువులు పెట్టడానికి? టీటీడీ మీ ప్రభుత్వం వేరు, టీటీడీ వేరు. దాంట్లోకి మీ బంధువులను తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టు వైబీ సుబ్బారెడ్డి రేట్లు పెంచేశారు. స్వామివారిని అందుబాటులోకి తెస్తారా, భక్తులకు మీ ఇష్టం వచ్చిన రేట్లు పెంచుతారా? కళ్యాణోత్సవం అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు భార్య భర్త బిడ్డలపై కూర్చొని ఒక కళ్యాణం మనం చేయించాలంటే లక్షల్లో అవుతుంది సార్. అదే స్వామివారి కళ్యాణం అందరితో సామూహికంగా కూర్చొని చేస్తే ఒక 1000 రూపాయల్లో పోయేదాన్ని 2000, 3000 పెంచేశారు. అన్ని ప్రసాదాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అన్ని కూడా రేట్లు పెరిగిపోయినాయి. శుభదం కావచ్చు, తోమాల సేవ, అర్చనలు, ప్రతి ఒక్కటి రేట్ పెంచి రేట్లు పెరిగిపోయినాయి, క్వాలిటీ తగ్గిపోయింది. స్వామివారికి ధనికుల దగ్గర చేసి పేదవారిని మధ్యతరగతిని దూరం చేశారు. అంటే మీరు ఒక వ్యాపారం చేశారు స్వామితో డైరెక్ట్గా మనం మాట్లాడాలంటే. అండ్ ఈయన మాత్రం గుడికి రాడు, బ్రహ్మోత్సవాలంటే భార్యాభర్తతో కలిసి చేసేది సార్. ఆయన పట్టు వస్త్రాలు తేవాలి. ఎంతవరకు వాళ్ళ వైఫ్ రారు బ్రహ్మోత్సవాలకి. దరిద్రం ఏంటంటే ప్రతి ఒక్క హైందవుడు, ప్రతి ఒక్క ఏపీలో ఉన్న మనుషులు గుర్తుపెట్టుకోవాల్సింది, స్వామివారినే వాళ్ళ భార్య కోసం సెట్ అయిపించారు. అంటే ఈమె తిరుమలకు రాలేదు భారతిరెడ్డి గారు, భారతిరెడ్డి గారి కోసం ఈయన సెట్ అయిపించారు తాడేపల్లి ప్యాలెస్. దానికి 4 నుంచి 5 కోట్లు ఖర్చు అయింది. ఎంత అహంకారపూరితమైన చర్యలు మీరు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండాలనా? దేవుడు ఆగ్రహించారంటారా? ఖచ్చితంగా. ఇంకా ఈ విషయాల ముందే తెలిసి ఉంటే 11 సీట్లు వచ్చిండవు, ఖచ్చితంగా వచ్చిండవు. ఎవరైనా వైసీపీ వాళ్ళని చెప్పండి, ఇది తప్ప రైట్? స్వామివారిని అందరికి చేరువ చేస్తారా, దూరం చేస్తారా? ఇటువంటి అరాచకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సహకరించాలో అందరికి శిక్షలు పడాలి. ఖచ్చితంగా ముందు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి సార్. ఎందుకంటే ఒక హిందూగా మనం పడుతున్న ఆవేదన. నేను ఏ మతాన్ని వ్యతిరేకించట్లేదు సార్. ఇప్పుడు నా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇతర మతాలను గౌరవిస్తాను. ఇప్పుడు నేను చర్చికి వెళ్తాను, మసీద్కి వెళ్తాను. మేము కడప ప్రాంతంలో పెరిగాను, మాకు దర్గా బాగా మేము వెళ్తూ ఉంటాం. మేము డ్రెస్సే వేసుకుంటాం సార్, శారీ కూడా వేసుకుంటాం, పైన కవర్ చేసుకొని వెళ్ళి చావడిచ్చి వస్తాం. అక్కడ పోయి నేను గోవిందనామాలు పంచుతానా? పంచరు కదా. చర్చి దగ్గర నేను క్యాండిల్ వెలిగించి ప్రేయర్ చేస్తాను, అక్కడక్కడ నేను గోవిందనామాలు ఇస్తానా? మీరు చుట్టుపక్కల తిరుమల ప్లేసెస్లో అండ్ అలిపిరి ఏరియాస్లో మీరు హైందవ ధర్మాన్ని కాకుండా వేరే మతాన్ని ఎట్లా ప్రోత్సహిస్తారు? అట్లా ఎక్కడ కూర్చోబెట్టి ఎలా చెప్పిస్తారు? అలాంటి కూర్చోబెట్టి చెప్తూ ఉంటారు అక్కడ. ఇలాంటి చెప్తే కూడా నోటీస్ చేసి పట్టించుకోకుండా ఉన్నారంటే మీరు ఎంత ఇదే ఉన్నారు. తర్వాత బస్సు టికెట్ల వెనక కూడా పరమతాన్ని, అన్య మతానికి సంబంధించినటువంటి స్లోగన్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో అది కూడా పెద్ద అయింది. అసలు ఆ టోల్ ప్లాజా దగ్గర స్టిక్కర్ ఉన్నా, ఈవెన్ శివాజీ గారి స్టిక్కర్ ఉన్నా, ఛత్రపతి శివాజీ గారి స్టిక్కర్ అని తీసేస్తారు. ఏవి ఉండకూడదు. టోల్ ప్లాజా దాటి కూడా వెళ్ళిపోయాయి సార్ ఇవి టికెట్స్. అంటే మీరు అర్థం చేసుకోండి. అండ్ సిలువలు, ఈవెన్ కొన్ని ఏరియాస్ లో ప్రచారం చేయడం, అట్లాంటి పిక్స్ ఫోటోస్ కూడా వచ్చాయి లాస్ట్ గవర్నమెంట్. చాలా వివాదాలు వాటి మీద అప్పట్లో మనం డిబేట్లు కూడా కండక్ట్ చేసాం. అవును. సో ఇవన్నీ మాకు కలిసి వేస్తున్నాయి సార్, బాధ పెడుతున్నాయి. ఎందుకంటే ఇట్లాంటివి చేయకూడదు. నేను నీ మతాన్ని ఎంత గౌరవిస్తానో నా మతాన్ని అంతే గుర్తు ఇది చేయాలి. మీరు ఇంట్లో మీ వైఫ్ని తీసుకొని స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి రాలేని వారు మీ వైఫ్ కోసం ప్రజాధనాన్ని బట్టి సెట్ అయిపించారంటే మీకు ఎక్కడ గౌరవం ఉంది స్వామివారు అంటే? ఈరోజు ఈ లడ్ల విషయంలో 320 రూపాయలకి మీకు ఎలా నాసిరకమైన నెయ్యి అందుబాటులోకి వచ్చింది? ఈవెన్ మన ఇళ్లలో వాడే నెయ్యి కూడా అంత తక్కువ కాస్ట్కి రావట్లేదు కదా సార్. 320 రూపాయలకి నెయ్యి అంటే అది నిజంగా వినడానికి ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యము. దాంట్లో మీకు నచ్చిన వాళ్ళకి టెండర్లు పాడుకొని వాళ్ళకి అప్పచెప్పుకున్నారు, కమిషన్ల కోసం కల్తీ చేశారు. సో ఖచ్చితంగా శిక్షలు అయితే పడాలి. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ శిక్షలు పడతాయి. మీరు లోకల్ మేడం తిరుపతి? అవును సార్, లోకల్. పుట్టి పెరిగింది ఎక్కడ? నేను ప్రాపర్ కడప, రాజంపేట. అక్కడ బట్ సెటిల్డ్ మ్యారేజ్ ఇక్కడ చేసుకున్నాను తిరుపతిలో. సారది ఎక్కడ నేటివ్ ప్లేస్? చిత్తూరు. సో సెటిల్డ్ ఇన్ తిరుపతి. ఒక 14 years ఇక్కడే ఉంటున్నాం. 14 years నుంచి? అవును సార్. ఓటు తిరుపతిలో ఉందా రాజంపేటలో ఉందా? తిరుపతి సార్. తిరుపతి ఓటరు. అవును సార్, నియోజకవర్గం. అవును సార్. సో ఎక్స్పెక్ట్ చేశారా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తిరుపతి జనసేన సీట్ మీద పోటీ చేస్తారు, గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఆయన వస్తారని నాకు తెలియదు సార్. వచ్చిన సెకండ్ డే నుంచి నేను సపోర్ట్ చేయడం మొదలు పెట్టాను. ఎందుకంటే నాకు కళ్యాణ్ గారి ఆర్డర్స్ ఇంపార్టెంట్. పార్టీ నుంచి ఆర్డర్ వచ్చింది, మీరు ఆయన వర్క్ చేయాలి, నేను చేశాను. వేరే కాన్స్టిట్యున్సీకి కూడా వర్క్ చేయొద్దన్నారు, చేయలేదు. తర్వాత గెలుస్తారని నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే సార్ ఆలోచించి తీసుకుంటారు నిర్ణయాలు ఏదైనా కూడా. సో మీరు సపోర్ట్ చేశారు. ఇంకొంతమంది జనసేన నాయకులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కదా? అవునండి, ఇబ్బంది పెట్టారు. ఎందుకట్లా? అంటే వాళ్ళకేంటంటే మన ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి,
చిత్తూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వకూడదని ఒక కాన్సెప్ట్లో కొంతమంది, ఇంకొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం చేశారు. మళ్ళీ ఎవరైతే డిప్యూటీ సీఎం గారు వచ్చారో అందరినీ కూర్చోపెట్టి మాట్లాడిన తర్వాత అందరు కలిసి సహకరించారు చివరికి. దాని తర్వాత ప్రాసెస్ మొత్తం కంటిన్యూ అయింది. ఆస్పిరెంట్ని, పవన్ కళ్యాణ్ గారి మాటల్ని ప్రజలు విశ్వసించారు. ఎస్పెషల్లీ వీళ్ళు అఘాయిత్యాలు కూడా ఎక్కువ అయిపోయాయి ఆ టైంకే. సో గట్టి తీర్పే ఇచ్చారు. 60,000 మెజార్టీకి వైచులకు వచ్చింది సార్ ఆయనకి. గతంలో చిరంజీవి గారు 2009లో గెలిచిన నియోజకవర్గం. సో అప్పటి నుంచి కూడా జనసేనకి తిరుపతి మీద ఒక కన్ను ఉంది ఎప్పుడైనా. అంటే ఈ తిరుపతి నియోజకవర్గం చిరంజీవి గారు గతంలో గెలిచారు కాబట్టి ఇక్కడ మెగా అభిమానులకి ఎక్కువ అవకాశం, ఎక్కువ స్కోప్ ఉంది, ఎక్కువ వారి ఓట్లు ఉన్నాయి, చిరంజీవి గారి కుటుంబాన్ని అభిమానించే వారి ఓట్లు అని. సో మొత్తానికి తిరుపతి అసెంబ్లీ కైవసం చేసుకున్నారు. ఖచ్చితంగా తిరుపతి అయితే జనసేన పార్టీ తీసుకుంటుందని మాకు ఫస్ట్ నుంచి ఉంది. ఎవరికి ఇస్తారా అనేది డౌట్ ఉండే. లాస్ట్కి ఎవరో చిత్తూరు నుంచి వస్తున్నారు అని వినికిడే, బట్ కన్ఫామ్గా తెలియదు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ అర్థమైంది ఈయనే వస్తున్నారని. సో ఇంకా తిరుపతి గడ్డ జనసేన అడ్డ అయిపోయింది ఖచ్చితంగా. ఇంకా ఎప్పటికీ శాశ్వతంగా జనసేన అడ్డాగా నడిపోతుంది. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారు బాగా పనిచేస్తారా? మీ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా బాగా పనిచేస్తున్నారు, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారి వెళ్తున్నాను కానీ పెద్దగా ఏమి విజిట్ చేయను. వెళ్ళినప్పుడల్లా నేను ఇచ్చిన సమస్యలు ఏదో చెప్తారు కదా ప్రజలు, అవి ఇచ్చిన వెంటనే వాళ్ళు టేక్అవుట్ చేసి చూస్తున్నారు. అండ్ స్థానికంగా కూడా మేము గమనిస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఏదైనా ఇష్యూ తీసుకెళ్తే లోకల్గా నేను కాల్ చేసి చెప్పగానే పలాని వాళ్ళు వస్తున్నారు, పాపకి హాస్టల్లో అకామిడేషన్ కావాలంట, లేదా సీట్ ఇబ్బంది పడుతుంది, బీదమ్మాయి అట్లా ఇట్లా వెంటనే తను పోలీస్ స్టేషన్లో మన వాళ్ళు ఉన్నారంట. నేను చేసేస్తున్నాను. దాని తర్వాత అక్కడ కాకపోతే వీళ్ళకి చెప్తున్నాను. ఓకే. సో మొత్తానికి కీర్తన గారి టైం నడుస్తుంది ఇప్పుడు జనసేనలో. అలా ఏం చెప్పాను సార్. జనసేన పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రతి ఒక్క నాయకుడు నిబద్ధతగా ఉండాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే దుర్వినియోగం చేసుకోకుండా కరెక్ట్గా మనం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని కోరుకుంటాను సార్. ఇప్పుడు నాకు డౌట్, కీర్తన గారు, హరిప్రసాద్ గారు ఉన్నారు కదా. అవును సార్. డాక్టర్ హరిప్రసాద్ గారు, ఆయన కూడా తిరుపతి ఎక్స్పెక్ట్ చేశారు కదా అసెంబ్లీ. సో ఆయనకి ఎందుకు రాలేదంటారు? క్యాలిక్యులేషన్స్ ఉంటాయి సార్. చాలా కాన్స్టిట్యుయెన్సీస్లో ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరికీ రాలేదు. దానికి రీజన్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, అలాగే పార్టీకి తెలిసి ఉంటుంది. పార్టీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు క్యాలిక్యులేషన్స్ ఏముని ఉంటాయి, ఎందుకు వద్దనుకొని ఉంటారు, బయట వ్యక్తులు ఎందుకు తీసుకొని వచ్చి ఉంటే దానికి ఒక లెక్క ఉంటుంది. ఈరోజు ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయింది కదా. సో ఆ స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ గారికి అక్కడున్న ఆస్పిరెంట్స్ మాట్లాడుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు హుషారుగా యాక్టివ్గా ఉండేటువంటి కీర్తన గారి లైఫ్లో కూడా ఎన్నికల ముందు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా హెరాస్మెంట్లు జరిగినాయి. సో మీకు న్యాయం జరిగిందా మేడం? ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతున్నాను సార్. అంటే ఇబ్బందులు అనేవి రాజకీయాలలో మనం ఒక హైట్కి ఎదుగుతున్నామంటే ఖచ్చితంగా వస్తాయి. అది మన వాళ్ళ దగ్గర నుంచైనా బయట వాళ్ళ దగ్గర నుంచైనా ఖచ్చితంగా మనం పడాలి, తప్పదు. ఎందుకంటే మనం ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతున్నాం కాబట్టి. ఇప్పుడు జిల్లా నుంచి స్టేట్కి వచ్చాం, ఆటోమేటిక్గా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. దాని తర్వాత స్టేట్ నుంచి ఢిల్లీకి పంపించారు ఎన్డీఏ సమావేశాలకి. అది ఇంకా పెద్ద మైలురాయి నా లైఫ్లో. ఎందుకంటే అది కూడా చాలా మందికి తెలియదు. నేను ఒక మీటింగ్ అటెండ్ అయ్యి సర్పంచ్ల మీటింగ్ వెళ్ళిపోయాను పార్టీ ఆఫీస్ నుంచి. నాకు టైం అవుతుంటే బాస్ నుంచి అలా స్టాఫ్ కాల్ చేశారు, సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని. సో నాకు నేను అన్నోన్ నెంబర్ అని లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నాకు కోడూరు నుంచి కొంతమంది జన సైనికులు, వేరే మహిళలు కాల్స్ మీద కాల్స్ కొడుతున్నారు. ఎందుకమ్మా అంటే, సార్ మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు వెంటనే రావాలి అని. ఆ హడావుడి నేను పరిగెత్తా రావడము. అప్పుడు నాకు సార్ చెప్పారు, అమ్మ మిమ్మల్ని ఢిల్లీకి పంపిస్తున్నాను. ఎవరు? కళ్యాణ్ గారు డైరెక్ట్గా కళ్యాణ్ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరు అని చెప్పారు. మీరేమనుకున్నారు? అమ్మో ఢిల్లీ ఏంటి అని అనుకున్నారా? లిటరలీ అట్లే అన్నాను. ఏం కాదు గీత, యూ కెన్ హ్యాండిల్ అన్నారు. ఓకే సార్ అని చెప్పాను. చెప్పేయండి మేడం, ఏ డేట్ మేడం ఢిల్లీకి వెళ్తున్నారు, ఎన్డీఏ సమావేశంలో వెళ్తున్నారు అని. సో అంటే మేము నేర్చుకోవడానికి వెళ్ళాం. బట్ కానీ నాకు అంత గుర్తింపు సార్ మనసులో ఉంది. ఆయన మైండ్లో కీర్తన గారిని పంపించాలి. నేషనల్ స్పోక్స్ పర్సన్గా అజయ్ గారు, స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా నేను, ఇద్దరమే అటెండ్ అయ్యాం దానికి. అది నా లైఫ్లో మర్చిపోలేదు. ఇంకోటి సౌత్ ఇండియాలోనే అటెండ్ అయిన వాళ్ళలో ఇద్దరే మహిళలు ఉన్నారు. సో అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దాంట్లో జనసేన పార్టీలోంచి ఒక వీర మహిళ వెళ్ళింది, ఇంకొకరు ఎవరో వేరే పార్టీ, అంటే చెన్నై నుంచి వచ్చారు వాళ్ళు, మన స్టేట్ కాదు. అంటే అంత గుర్తింపు మనకి ఇచ్చారు, మన పార్టీకి ఇచ్చారంటే అక్కడ మనం ఉన్నామంటే నిజంగా అది జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇదే కదా. సో మీకు అంత ఆపర్చునిటీ ఇచ్చారంటే ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్లో ఒకటి మీకు టిక్ పెట్టుకొని ఉంటారు ఆయన. మీరు ఇలా చెప్పి ఒకటి పోగొడతారేమో కానీ నాకు తెలిసి అయితే అలాంటిది ఏం లేదండి. అంటే అందరికీ ఉంటుంది అవకాశం, దాంట్లో బట్టి మాకు ఉండొచ్చేమో. సో ఇప్పుడు మీరు వేరే మహిళలు ఇంకా చాలా మంది ఉన్నారు కదా మేడం. సో మీరు అందరూ అప్పుడప్పుడు కలుస్తుంటారా ఫంక్షన్స్ కానీ ఏదైనా మీటింగ్స్ కానీ? ఫంక్షన్స్ అని చెప్పలేను కానీ పార్టీ యాక్టివిటీస్ అయితే కలుస్తూ ఉంటాము. నేను కొంచెం దూరం కాబట్టి కొంచెం తక్కువగా వస్తాను. మీరు తిరుపతి నుంచి లాంగ్ కదా, విజయవాడ ముఖ్యమైన మీటింగ్స్ మాకు మెసేజ్ వచ్చిన దానికి వెళ్తాను. ఇంకెప్పుడైనా నాకు ఏదైనా పని ఉంటే వెళ్తాను. ఇప్పుడు మీకు ఎట్లా ఉంటాయి? మీకు ఆధిపత్య పోరు డిష్ ఉంటాయా?
మీ అధికార ప్రతినిధులు లేడీస్ అది, అందులో లేడీస్ అంటేనే ఒకరొకరు జుట్టు పట్టుకుంటారు కదా మేడం. అంటే అలా కాకపోయినా మామూలుగా ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు మీతో పాటు. సో అందరూ కూడా డిబేట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో పార్టీ అఫీషియల్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. సో మీ అందరం మీ మధ్య ఆధిపత్య పోరు లేదా? ఆధిపత్య పోరు ఉండదు, ఇంకా మీకు కాంపిటీషన్ ఉంటుంది. అంటే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, మనం ఇలా మాట్లాడాలి, ఇలా నేర్చుకోవాలి, ఇంకా మనం ఇంకో కొంచెం యూనిక్ గా మాట్లాడాలి. సో దట్టు ఏంటంటే మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు అధికార ప్రతినిధులు అయ్యారు. అవును, చాలా వరకు 90% మిడిల్ క్లాస్ వాళ్ళమే అధికార ప్రతినిధులు అయ్యాం కాబట్టి మాకు ఆ కష్టం తెలుస్తా ఉంది, ఎలా వచ్చాం ఇక్కడ దాకా, దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి. సో ఇది మాకు కిరీటం లాగా లేదు, మాకు ముళ్ళ ఇది మీద ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు మేము ఒక రకమైన న్యూ ఎక్స్పెరిమెంటే. మాకు ప్రతి డిబేట్ కొత్తదే, ప్రతి డిబేట్ సబ్జెక్ట్ కొత్తదే. మేము ప్రిపేర్ అవ్వాలి, మాట్లాడాలి. ఒకరికొకరు యూనిక్ గా ఉంటేనే కదా మమ్మల్ని కూడా వాళ్ళు పిలుస్తారు మళ్ళీ మళ్ళీ అన్న ఇంట్రెస్ట్ తో అందరం ఒకేలాగా ఫైట్ చేస్తాం. అంత మాట్లాడుకునేంత టైం కూడా మాకు ఉండదు సార్. ఏదో ఎంతవరకే మాట్లాడతాం కాబట్టి అంత గొడవలు ఏమీ ఉండవు. కాంపిటీషన్ ఫీల్ అవుతాం, అయితే కాంపిటీషన్ ఫీల్ అవుతాం. వాళ్ళకన్నా మనం బాగా ఇంకా అట్లా కాంపిటేటివ్ గా మాట్లాడతాం, అట్లా హద్దులు దాటి మాట్లాడతాం. 30 మంది దాకా ఉంటారు కదా మేడం గట్టిగా వీర మహిళలు అయితే మొత్తం 30 మంది పైన ఉన్నారండి. అంటే టీవీ కార్యక్రమాల్లో చర్చా వేదికల్లో పాల్గొనే వాళ్ళు గట్టిగా మొత్తం 17 మంది ఉన్నారు. 17 మంది ఉన్నారు. అఫీషియల్లీ 17 మంది. అఫీషియల్లీ 17 మంది ఉండొచ్చు. అంటే అందరు కలిసి, మగవాళ్ళతో కలిసి. అందరు కలిసి 17 మంది. అన్అఫీషియల్ గా మాట్లాడే వాళ్ళు అంటే పార్టీలో ఏదో పదవి ఉంటుంది వాళ్ళు, జిల్లా రీజనల్ కోఆర్డినేటర్స్, స్టేట్ పొజిషన్స్ లో ఉండాలని కూడా మాట్లాడతారు. ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా మాట్లాడతారు కాబట్టి. సో ఇప్పుడు ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో సో వాళ్ళందరూ కలిసారా మేడం గెలిచిన తర్వాత మీరు? లేదు సార్, నేను ఇంతవరకు కలవలేదు. పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు, మా తిరుపతి కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు మాత్రమే కలిశాను. అండ్ నాకు చాలా అభిమానం అందరన్నా. వాళ్ళకి అంటే అంత అభిమానం, కాల్ చేసినా మెసేజ్ చేసినా వెంటనే థ్యాంక్ యూ అమ్మా అని చెప్తున్నారు. అంటే ఎవరెవరు వెంటనే రెస్పాండ్ అవుతారు మీకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు? నేను ఇప్పుడు చూస్తున్నాను కదా సార్, అందరినీ అంటే చెప్పలేను కానీ నాకు బాగా తెలిసింది మీ ఎమ్మెల్యే గారు ఫస్ట్ తెలుసు, నాదెళ్ల మనోహర్ గారు నాకు బాగా తెలుసు. అలాగే మా కందులు దుర్గేష్ గారు, పంచకల రమేష్ గారు, పంత నానాజీ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు. సో వీళ్ళందరితో బాగా మాట్లాడతాం. బాగా మాకు ఏదైనా సమస్య వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉందని చెప్పగానే వెంటనే వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడతారు. నాకు పర్సనల్గా అందరంటే అభిమానం. మా డిప్యూటీ సీఎం గారు అంటే ఫస్ట్, ఇంకా ఎందుకంటే ఆయన మీరు చూస్తున్నారు ఎక్కడ సమస్య అంటే ఫస్ట్ ఆయన కింద కూర్చొని మరి ఆ సమస్యతో వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకదే కావాలి రాష్ట్రానికి. అంటే ఇప్పుడు మీ అధికార ప్రతినిధులు ఎవరైనా మీ పార్టీ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు, ఫోన్ తీస్తున్నారు? అసలు వాళ్ళు ఒక లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ కాసేపటికన్నా కనుక్కోండి పలాని వాళ్ళు కాల్ చేశారు ఎందుకు ఏంటి అని అడుగుతున్నారు సార్. లేదు మేము వాట్సాప్లో మెసేజ్ పెట్టినా పలాని సమస్య ఉందంట అంటే వెంటనే సార్ట్అవుట్ చేస్తున్నారు. సో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి కీర్తన గారు ఈరోజు కనీసం 10 మంది ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఏదైనా సమస్య ఉంటే వారికి చెప్పేటువంటి పొజిషన్కి వచ్చారు. ఖచ్చితంగా అంటే మా ఎమ్మెల్యే అంత నిబద్ధతగా ఉన్నారని చెప్తున్నాను. ఇక్కడ మా గొప్పతనం కాదు ఇది, వాళ్ళంత అందుబాటులో ఉంటున్నారు ప్రజలకి. అది నాకు చాలా ఆనందం వేస్తుంది. రీసెంట్గా నేను కందులు దుర్గేష్ గారిని మా కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు చూశాను. ఆయన ఎంత ఇప్పటికి కూడా ఎక్కడ కూడా తప్పు జరగకూడదు, ప్రతి ఒక్కరు గమనించుకోండి, మన ప్రభుత్వం ముందులాగా ఉండకూడదు, ఫుడ్ ఇలా ఉండాలి, టూరిజంలో ఇలా డెవలప్మెంట్ మనం చేయాలి, టికెట్స్ తక్కువగా పోకూడదు, ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నారు. నాకు అసలు పర్సనల్ నేను చూశాను ఆ రోజు, నేను ఆశ్చర్యపోయాను ఆయన చూసి. అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? మేము పర్సనల్గా ఏదో ఒక మీటింగ్లో అందరం కూర్చొని ఉంటే నమస్తే మినిస్టర్ గారు అంటే మినిస్టర్ శాశ్వతం కాదు, కందులు దుర్గేష్ గారు అనేది శాశ్వతం లేదు, గుర్తుపెట్టుకోండి అంటున్నారు. అందరూ అప్పుడు క్లాప్స్ కొడుతున్నారు. అంటే అంత ఎదిగినా కూడా ఒదిగి మనకు అందుబాటులో ఉండాలనుకునే నాయకులు జనసేన పార్టీకి ఉన్నారు. సో ఉన్నారు, దాన్ని నేను అగ్రీ అవుతాను. 95% ఉన్నారు. 5% మాత్రం కొత్తగా పదవులు రాగానే సో గర్వం తలకెక్కింది అనే చర్చ కూడా మీ పార్టీలో నడుస్తుంది. కొత్త వాళ్ళు గట్టాలు ఇంకా తెలియలేదేమో, సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తున్నప్పుడు బాస్ దగ్గర 2 అక్షంతలు పడినప్పుడు తెలుసుకుంటారు. ఎందుకంటే బాస్ ఎంత డిసిప్లిన్గా ఉంటారో మీకు తెలుసు. అవును, ఆయన ఎంత క్రమశిక్షణగా పార్టీని నడుపుతారో తెలుసు. చిన్న విషయం కూడా కాంట్రవర్సీ వచ్చినా ఆయన ఒప్పుకోడు, ఎస్పెషల్లీ మహిళల విషయంలో కానీ ఎవరి విషయంలో అయినా కానీ. సో ఇంకా ప్రజలతో మీరు తప్పుగా ఉన్నా వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఆశించినా చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి, మీరు అంత పెద్ద స్థాయి వ్యక్తులైనా. ఇప్పుడు కీర్తన గారు మీరు చర్చ వేదికలో పాల్గొన్నా లేకపోతే ఎలక్షన్స్ అప్పుడు ప్రచారానికి వెళ్ళినా సో మీకు రెస్ట్రిక్షన్స్ ఏం లేవు ఇంట్లో రెస్ట్రిక్షన్స్ అంటే ఫస్ట్ ఒక స్టేజ్లో ఫ్యామిలీ రెస్ట్రిక్ట్ చేసింది, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ పూర్తిగా రెస్ట్రిక్ట్ చేసింది. ఓకే, అంటే రాయలసీమ నుంచి ఉన్నావు, జగన్ ఇంత మెజారిటీతో గెలిచేశాడు, అందులో మీరు టార్గెట్ చేసేదే జగన్మోహన్ రెడ్డి గారిని. దట్టు మన ప్రాంతమే రాయలసీమ, చాలా ఇబ్బంది పడుతుంది, డామినేషన్ ఉంటుంది.
చాలా అసలు ఆర్థిక మూలాల మీద కొడతాడు ఫస్ట్ ఎటు అని మాకు భయపడించి ఒక 2 years బాగా అవాయిడ్ చేశారు. ఎక్కడ దేంట్లోకి పిలిచలేదు, నేను కూడా అంత ఏం ఎంకరేజ్ చేయలేదు. వన్స్ స్టేట్ వచ్చిన తర్వాత ఓకే ఈమె ఒక ప్రొటెక్షన్ వాల్కి వచ్చింది, సో టచ్ చేస్తే పార్టీ వస్తుందన్న భయం వాళ్ళకి. అధికార ప్రతినిధి అఫీషియల్ గా మీకు అనౌన్స్ చేసిన తర్వాత మీకు ఏ ఇబ్బంది జరిగినా పార్టీ ఉంటుంది. సో అప్పటిదాకా కంగారు ఉండాలందరూ ఇప్పుడు యాక్సెప్ట్ చేసేసారు. ఎప్పుడైతే ఇంకా ఢిల్లీకి పంపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కీ రోల్ గా ఉంటున్నందుకు పార్టీలో ప్రతి దానికి కళ్యాణ్ గారు ఏదైనా ప్రస్తావించినప్పుడు మా పేర్లు ప్రస్తావించడం, సో ఇక్కడ ఇంకా మనకు నమ్మకం పెరుగుతుంది. పెద్దవాళ్ళకు కూడా, ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా మా బిడ్డకి ఏమైనా ఇబ్బంది వస్తే పార్టీ అండ ఉంటుంది, మా బిడ్డ ఇబ్బంది పడదు. సో కళ్యాణ్ గారి పేర్లు ప్రస్తావించారని చెప్పేసి కొంచెం గర్వం ఏమి నెత్తికెక్కలేదుగా మేడం? మీరు కనుక్కోండి నేను అలాగే ఉన్నాను, నాకైతే ఏమీ లేదు. స్టిల్ నో నేను ఇంకా బైక్లోనే తిరుగుతున్నాను, నాకేం ఆస్తులు సంపాదించలేదు, దాని వెనకలు వేసుకొని పెట్టుకోలేదు, స్టిల్ నో అలాగే ఉంటున్నాను, అంతే సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇంకా నాకు ఆనందం ఏంటంటే మా ఏరియా ఏదైతే ఉంటుందో నేను ఉంటున్నానో ఆ ఏరియా మా ఎమ్మెల్యే గారు ఉంటున్న ఏరియా. సో నాకన్నా మా ఏరియాలో ఉండే వాళ్ళు బాగా చెప్తున్నారు, ఆయనకి చెప్తుంటారు. బిడ్డల్ని పట్టించుకుంటారో లేదో తెలియదు, పొద్దుననగా వెళ్తారు, సాయంత్రం వస్తున్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు, ఎక్కడికి మీటింగ్ అయినా పరిగెడతారు. అమ్మాయి హెల్త్ ఇబ్బందులు పడింది అయినా కూడా పార్టీ కోసం పనిచేస్తుంది. నాకెవరు కేర్ టేకర్ లేరండి ఇంట్లో, నేను మా హస్బెండ్ ఇంట్లో హ్యాండిల్ చేస్తాం. పెద్ద పాప కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి తను అర్థం చేసుకుంటుంది. ఒకవేళ నేను ఏదైనా కొంచెం లేట్ వచ్చినా తనకు ముందు వచ్చినా తను హ్యాండిల్ చేసుకోగలుగుతుంది. ఎన్ని ఇయర్స్ మేడం? పాపకి ఇప్పుడు 11, చిన్న పాపకి 6. ఇద్దరు పాపలే? ఇద్దరు పాపలు. సో బాబు లేరు? ఏమన్నా బాబు లేరు అనేటువంటి ఫీలింగ్ ఉంటుందా? అస్సలు లేదండి, చాలా హ్యాపీగా ఉన్నాను. సో వాళ్ళు కూడా వీర మహిళ తయారు చేస్తారా? ఆల్రెడీ వాళ్ళకి వచ్చేసింది. అవునా? అంటే నేను ఈ సందర్భంలో చెప్పకూడదు కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎంత దరిద్రంగా ఉంటుందంటే వైసీపీ సోషల్ మీడియా. నా పాపకి చిన్నప్పటి నుంచి, అంటే తను 2013 బార్న్ అయింది, అప్పటి నుంచి ఇంట్లో మేము నేర్పించింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ పెదనాన్న నేర్పించారు, పవన్ కళ్యాణ్ గారిని. తను లాస్ట్ ఇయర్ బర్త్డేకి విషెస్ చెప్పడంలో పెదనాన్న అని చెప్పింది. ప్రతి చోట పెద్దనాన్న మీరు ఇది చేశారు, పెద్దనాన్న అట్లా చెప్పింది. దాన్ని కూడా ట్రోల్ చేశారండి. అంటే ఆయన పెదనాన్న అయితే కీర్తన గారికి బావా, ఇంత వర్స్ట్ జీవితాలు జీవిస్తారని నాకు అర్థం. నిన్న బర్త్డే కళ్యాణ్ గారికి విషెస్ చెప్పేటప్పుడు డిప్యూటీ సీఎం గారు 28 టేక్స్ తీసుకుంది సార్ పాప ఆ పెద్దనాన్న అనే వర్డ్ మర్చిపోవడానికి. సీరియస్గా ఎంత బాధ అనిపిస్తుంది. ట్రోలింగ్ చేస్తున్నారని విపరీతంగా పాపని ట్రోల్ చేశారు. అంటే పెద్దనాన్న అంటున్నారంటే కీర్తన గారికి బావనా లేకుంటే వాళ్ళ ఇంట్లో అన్ననా, అట్లా వేరేగా తీసుకొని వెళ్ళారు. సో ఇంత నీచమైన మనుషుల మధ్య పాపని వీడియోలే వద్దు అంటే లేదు చేస్తానంటుంది. అంటే సరే నేను ఫోన్లో చెప్పాను, అమ్మ ఎక్కడ పెద్దనాన్న అనే వర్డ్ రాకూడదు అంటే 28 టేక్స్ తీసుకుంది బిడ్డ ఆ మాట మర్చిపోవడానికి అని డిప్యూటీ సీఎం గారనే. నిజంగా ఇంత నీచానికి ఇంత దిగజారిపోతున్నారు. పిల్లలు ఏం చేస్తారండి, వాళ్ళు చిన్న బిడ్డలు పొద్దు నుంచి వాళ్ళకి అలవాటు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ అభిమానంతో. ఇప్పుడు నేను అన్నయ్య అంటున్నాను, నాకు అది అభిమానంతో వచ్చింది, మాటల్లో వచ్చేస్తుంది. డిప్యూటీ సీఎం అనాల్సింది అన్నయ్య అంటున్నాను. సో అది వాళ్ళకి అలవాటైన పదం. ఇంత నీచానికి దిగజారుతుంది సోషల్ మీడియా నేను ఎప్పుడు చూడలేదు. సో చివరగా కీర్తన్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? సో భవిష్యత్తు గురించి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు? నథింగ్ సార్, నో లాస్ నో గెయిన్. నేనేమి తీసుకురాలి రాజకీయాలకు వచ్చినప్పుడు. ప్రశాంతంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయాలి, నా వల్ల ఆయన సహాయపడాలి ఎవరికైనా అని అనుకున్నాను. అలాగే పనిచేస్తున్నాను. నాదొక రూపాయి తీసి ఖర్చు పెట్టుకుంటున్నాను తప్ప ఎవరిని అడగలేదు, ఎవరి కోసం సహాయం కోసం వేచి చూడలేదు. స్టిల్ నా నేను గర్వంగా చెప్పగలుగుతాను, లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా నేను పనిచేశాను. ఓపెన్గా నేను ఆ విషయం చెప్తున్నాను. సింగిల్ రూపాయి నేను తీసుకోలేదు, నాదే ఖర్చు పెట్టుకొని నేను తిరిగాను, చేశాను. అలాగే ఇప్పుడు కూడా పార్టీని పదవి ఆశించలేదు. పవన్ కళ్యాణ్ గారు నన్ను అడిగినప్పుడు కూడా నేను ఒకే టైం వాడు చెప్పాను, మీ ఇష్టం సార్. నాగమన్నయ్యకి కూడా మీ ఇష్టం సార్ అనే చెప్పాను. తర్వాత లిస్ట్ ఇచ్చాను. సో నాకు పదవి ఇచ్చినా ఇంకా అది బాధ్యతగా స్వీకరించి చాలా చక్కగా పనిచేయడానికి చూస్తాను. అలాగే నిబద్ధతగా నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్తాను. జనసేనలో చివరి దాకా జనసేనలోనే ఉంటాను. సో పదవి వచ్చినా పదవి రాకపోయినా పార్టీ కోసమే పనిచేస్తారు ఖచ్చితంగా. ధన్యవాదాలు కీర్తన్ గారు. మరిది చూశారు కదా, తనకి నామినేటెడ్ పదవి వచ్చినా రాకపోయినా జనసేన పార్టీ కోసమే జీవితాంతం పనిచేస్తానని చెప్తున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ డే న్యూస్.